మనకి జగద్గురువు, విశ్వగురువు, పరమగురువు పత్రిజీ చెప్పినటువంటి మెసేజ్ ఏంటంటే, ఎప్పటికైనా కానివ్వండి జగద్గురువులు అనేవాళ్ళు మన పిరమిడ్ యంగ్ మాస్టర్స్, అందుకే పైమాని సృష్టించడం జరిగింది. ఈరోజు ఒక నవకాంతం చూసినా కానీ, ఆనందం చూసినా కానీ, మన నాగేంద్రం చూసినా కానీ ఎంతోమంది యువత అప్పటికప్పుడు చాలా చిన్నపిల్లలుగా ఉండి 10-12 ఏళ్ళుగా ఉండి ఈరోజు అన్ని విభాగాల్లో కూడా అద్భుతంగా తీసుకెళ్తారు. అలాగే మనకి పత్రిజీ యొక్క పిఎస్ఎస్ఆర్ మూవ్మెంట్ వ్యవస్థాపకులుగా పత్రిజీ ఎలా తీసుకెళ్లారో దాని గ్లోబల్ నుంచి మన పరిణిత పత్రి ఇద్దరు కూడా ఈరోజు చూడండి యువతకి ఆదర్శంగా వీళ్ళందరినీ దశ నిర్దేశిస్తూ ఈ జగత్ అంతని గ్లోబల్ లెవెల్, అంటే జగత్ అంటే ఇంకేమీ కాదండి, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ అనేది జగత్ అంటే గ్లోబల్. అందువల్ల దాన్ని ఇంకా విశేషంగా తీసుకెళ్ళాలంటే ఇటువంటి యువత కావాలి. ఎన్నో మంది ఉద్యోగాలు చేసి ఎన్నో దేశాల్లో కంట్రీస్లో ఉంటున్నారు. కానీ వీరి ఆలోచన ఎంత గొప్పదంటే గురుస్థాన్ నుంచి అందరూ యువతేనండి. ఎవరెవరైతే వెళ్ళలేదో అందరూ గురుస్థాన్కి వెళ్ళండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ధ్యాన జగత్లో ఉండేదాన్ని ప్రతిసారి ఉండేటప్పుడు. కానీ ఇప్పుడు నా అడ్డా ఎక్కడైపోయిందంటే గురుస్థానే. నేను ఎప్పుడు హైదరాబాద్ దిగినా కానీ నేను గురుస్థాన్లో ఉంటాను, గురుస్థాన్ పిల్లలతోనే కలిసి. అందువల్ల గురుస్థాన్ ప్రతిరోజు అక్కడ ధ్యానము, స్వాధ్యాయము, నాలెడ్జు, మంచి భోజనము, దానికి సంధ్యా మేడం అని వీళ్ళకి ఒక అన్నపూర్ణేశ్వరులాగా, ఇక్కడైతే అన్నపూర్ణేశ్వరి అలాగే ప్రతి ఇంటికి కూడా తల్లి అంటూ ఉండాలి. మన పత్రి మేడము డాక్టర్ న్యూటన్ గారిని, యుగంధర్ని వాళ్ళందరినీ ఎలా భరిస్తూ తండ్రి జ్ఞానం ఇచ్చొచ్చు. కానీ ఆ ప్రేమ శ్రీమూర్తి తత్వం అనేది పత్రి మేడం కోసం ఎంతమంది తెలుసో తెలియదు. కానీ ఆ వెనక ఉన్న ఇష్టము, కష్టము, ప్రేరణ అంతా కూడా స్వర్ణమాల పత్రి మేడము మన పత్రిజీకి అర్ధనారీస్తత్వంతో. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో గురుస్థాన్ నుంచి ఎంతో విశేషంగా ప్రచారం జరుగుతుంది. ఇది ధ్యాన జగత్, శాకాహార జగత్, మన పిరమిడ్ జగత్, ఆనంద జగత్. అందరూ కూడా పత్రిజీ యొక్క అహింసాయుత భూమాత సాక్షాత్కారం మనందరి లక్ష్యం. అహింసాయుత భూమాత సాక్షాత్కారమే మనందరి లక్ష్యం, సార లక్ష్యమే మనందరి లక్ష్యం. థ్యాంక్ యూ సో మచ్ నాన్న.